పాత కమిషనర్ వెళ్ళారు, ఆ కొత్త కమిషనర్ వచ్చారు. ఇతర మనసైనా కాస్త వెన్నలా ఉండే స్వామి. అన్న నాన్న నన్న నాన్న. I am going to. I am. Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. హలో డార్లీ, కమ్ ఆన్. హాయ్. హాయ్. ఐమ్ సారీ డార్లింగ్, లేట్ చేసానా? లేదే. మై స్వీట్ ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. ఏయ్, మూవీ చూసి డ్రైవ్ చేయండి. మనకు అలవాటే కదా. You silly. తపన తన మన మారరి బైరన, తపన తన మన మారరి బైరన, తపన తపన బాబు తపన. థ్యాంక్ యూ సార్. Hi, Rekha. Hi, Bharat. How are you? Fine, thank you. ఎప్పుడొచ్చే ఊరు నుంచి? ఎందుకు? ఎందుకు? సుభాష్, రేఖ మై క్లాస్మేట్. హలో. Hi. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. చదివారా లేకపోతే? అదే. Oh, Daddy. Yes, yes. You are under arrest. Isho. పరిచయమే పరిమళమే. గాలిగో గాలిగో ఓహో పిల్ల గాలిగో, ఇలాగా గోలగా నన్ను గిల్లి మేలుకో. జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరం. తపనలు కని జల్లుగా
జల్లుగో స్వాతివాన జల్లుగో వంటికి వానకి వంతెనే చల్లగో ప్రియాలని వెళ్ళు తెచ్చుకో పురబడివే కలబడిన చలిగుడి జల్లుగో జల్లుగో స్వాతి వాన జల్లుగో ఒంటికి వానకి వంతెనే చల్లగో తడుపులో మెరుపులా తరలు ప్రేయసికి నా స్వాగతం ఉరుముల సడి నడుమున పడే నీ వేటలో సయ్యాడలో మంచుగో మంచుగో మంచు తోడు మంచుకో మాఘమో మోహమో మాయ చేసి పెంచుకో ప్రియాల నా దుప్ప పొందుకో ఉనుకులలో తొనికిన ఈ తడుపులో ఈ చలిమంటల్లో చీలి కాల్చుకో సలసలకు కిలకిలలే కనబడగా మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో మాఘము మోహము మాయ చేసి పెంచుకో హిమములా మహిమలో శ్రమలు వీడినది నా జౌవనం సుమములో చెలిమిలో సుఖము కోరినది నా జాతకం మిలమిలమనే మినుగురులతో సాగిందిలే సాయంకాలము మంచుదో మంచుదో మంచి తోడు ఉంచుకో నాగము మోహము మాయ చేసి పెంచుకో అంకుల్ ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందా ఓమాసురం నుంచా ఆ, లెటరా నాకేం తెలీదమ్మా ఒకవేళ మీ అత్తయ్యకి ఏమైనా తెలిసేమో అడగమ్మా సరే అత్తయ్య ఏమిటమ్మా అత్తయ్య ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా లెటరా నాకు తెలియదమ్మా సుభాష్ అడుగు సుభాష్ అమ్మా ఆ లెటర్ వచ్చి వారం రోజులు అయింది కదా అవును అయితే ఏమిటి మరి తెలియదని అబద్ధం నేనే కదరా మీ నాన్నగారు కూడా అలాగే చెప్పారు నేను ఆయన ఫాలో అయ్యాను ఏం డాడీ జ్యోతి ఉద్యోగం చేయడం మీకేమన్నా అభ్యంతరమా బాలేవాడురా ఆటలు ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం నాకేం అభ్యంతరం లేదు జ్యోతి ఉద్యోగంలో చేరితే ఇక అక్కడుండిపోవాల్సిందేగా అవును అక్కడే ఉండిపోవాలి ఆశ్రమ రూల్స్ అంతే అయితే ఆ చిన్నారి చిలకమ్మ ఇక ఈ గూట్లో ఉండదన్నమాట డాడీ మామూలు గాలిని పీలిస్తే అది ఊపిరై మనకు ప్రాణం పోస్తుంది అలాగే మన ఇంట్లో మామూలుగా ఉండే జ్యోతి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తే వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపే జ్యోతి అవుతుంది తన జీవితంలో ఒక్కరోజైనా ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశపడుతుంది అందుకే అప్లై చేసింది ఇంటర్వ్యూ ఇచ్చింది వెళ్ళడానికి సిద్ధపడింది వెళ్ళనివ్వండి డాడీ మీరు ఒక మిలిటరీ ఆఫీసర్
అందుకే మీ గుండెని రాయి చేసుకోవాలి. సుభాష్, ఆ? ఆ? ఎవ్వరూ ఏడవకండి. నాకేం జరగలేదు. కానీ నా గురించి మీరంతా బాధపడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ నొప్పి దానంతట అదే మాయమైపోయింది. నాకు దెబ్బ తగిలిందని తెలియంగానే కంగారుగా పడుతూ లేస్తూ వచ్చారు. పిల్లలకి తగిలిన గాయాలకి మందు వేయండి డాక్టర్, ప్లీజ్.